టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళా విడుదలైంది ఫ్రెండ్స్, మూడోసారి 23/2/2024 నుంచి 14/3/2024 వరకు అయిపోతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మళ్ళీ 23 తర్వాత 23 మార్చిలో నుంచి 27 మార్చిలోకి ఇస్తా అని చెప్తున్నాడు. సో ఆల్ టికెట్ డౌన్లోడ్స్ అనేది మనకి ఎగ్జామ్ కంటే 7 రోజుల ముందు ఒక నుంచి 4 అవర్స్ ముందు వరకు మనం ఆల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అది మే జూన్లో ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది కన్వెన్షనల్ టైపు ఉంటుంది. సో అది టైపింగ్ అని ఉండొచ్చు, లేకపోతే మనం రిటర్న్ అని ఉండొచ్చు. అది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాని తర్వాత సో ఇందులో మనము 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అయితే రీఅప్లై అయితే చేయాలి. సో కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది, లాస్ట్ టైం అప్లై చేసినా కానీ ఆ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి సో మళ్ళీ అయితే రీఅప్లై అయితే చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు పోస్టుల విషయానికి వచ్చినట్టయితే వివిధ రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి మొత్తం. సో గతంలో మనకు 503 వేకెన్సీస్ ఉంటే ఇప్పుడు 563 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే సో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కొన్నిటికి మాత్రం కొంచెం క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉన్నది ఫ్రెండ్స్. సో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సో మనం మ్యాక్సిమం అన్ని పోస్టులకు అయితే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్, సో ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లేకుంటే ఏఐసిటిఈ ఇట్లాంటివన్నీ అప్రూవ్ చేసినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కనుక మీరు చదివినట్టయితే మీరు కూడా ఎలిజిబుల్ అయిపోతారు అనమాట. తర్వాత కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్ ఇచ్చిండు. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్టయితే సో జోన్స్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. మల్టీ జోన్ 1లో ఏముంటాయి, మల్టీ జోన్ 2లో ఏముంటుంది అని చెప్పేసి. సో మనది భువనగిరి యాదాద్రి కాబట్టి మల్టీ జోన్ 2లో వస్తాం మనం. దాని తర్వాత ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఏజ్ అయితే 46 సంవత్సరాలు ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఏజ్ అయితే మనకు 46 ఇయర్స్ వరకు ఇవ్వడం అయితే జరిగింది. అంటే 46 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అందరు రాయొచ్చు. సో దర్శకులు అందరికీ అవకాశం ఇచ్చినని. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చిండు, ఎవరైనా రాయాలనుకుంటే రాయొచ్చు. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, తర్వాత ఎన్సీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడికైనా కానీ మనం ఏజ్ రిలాక్సేషన్ చేసుకుంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. సో ఓబీసీలకు వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు, కాకపోతే దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిండు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సరే ఏదైనా మన మంచి కోసమే అనుకోవచ్చు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఇవ్వడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేయాలి. దాని తర్వాత సో ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 200 రూపాయలు ఫ్రెండ్స్. ఓకేనా. సో దాని తర్వాత గతంలో మనం అప్లై చేసిన వాళ్ళందరికీ ఈసారి అయితే ఎగ్జామ్ అయితే ఫీజు అయితే లేదు. సో మళ్ళీ దాని తర్వాత నిరుద్యోగులు, ఎటువంటి ఉద్యోగం లేని వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే సెంట్రల్ స్టేటు పిఎస్సీస్ కార్పొరేషన్స్ ఇట్లాంటి వాటిల్లో పనిచేస్తారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫీజు అయితే ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఇచ్చిండు. సో మెయిన్ ఎగ్జామ్ అనేది మాత్రం మనం 10 డిస్ట్రిక్ట్ సెంటర్ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది. సో దాని తర్వాత రిజర్వేషన్ విషయానికి వచ్చినట్టయితే మహిళలకు ఉన్నటువంటి రిజర్వేషన్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఎగ్జామ్ రాయడానికి ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ అనేటటువంటి 3 భాషలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని వివరాలు. ఇంకో చాలా మనకు దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, ఎందుకంటే 50 పేజీల నోటిఫికేషన్ అది. సో చదువుతూ ఉంటే చాలా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.